రైతులను ఆదుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎప్పటినుంచో మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఒక పక్క మామిడికాయల రైతులు తీవ్ర నష్టాల్లో చివరికి పంట కూడా అమ్ముకోలేని పరిస్థితి. పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. దాదాపు ప్రతి రైతు కూడా నష్టాల్లోనే ఉన్నారు. అండ్ కౌలు రైతులు వాళ్ళకు ప్రభుత్వం కనీసం బకాయిలు కూడా విడుదల చేయలేదు. సో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా కూడా కనీసం చలనం కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నుంచి లేనేలేదు. అందుకని ఏం చేశారు, రైతు సంఘాలతో కలిసి కౌలు రైతులు కూడా అందరూ ఈరోజు విజయవాడ ధర్నా చౌకలో నిరసన దీక్షకు కూర్చున్నారు. అయితే ఆ నిరసన దీక్ష నుంచి వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళడం కోసం బయలుదేరారు. సో ఇక పోలీసులు బ్యారికేడ్లు అడ్డు పెట్టడం, ఆ ధర్నా చౌక్ దగ్గర నుండి స్వర్ణ ప్యాలెస్ ఆ ప్రాంతం అంతా భారీగా పోలీసులు బ్యారికేడ్లను తోసుకుంటూ రైతులు, ఇక పోలీసులు యాజ్ యూజువల్గా చెలరేగిపోయారు. రైతులను ఈడ్చిపడేయడం, కొన్ని చోట్ల లాగి పిడిగుద్దులు, అసలు తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం తలపించింది అక్కడ. వాళ్ళు రైతులే కదా, రైతులను కాసింత సెన్సిటివ్గా డీల్ చేయాలి కదా, రైతుల సమస్యలు పరిష్కరించమనే కదా వాళ్ళు రోడ్డు ఎక్కింది. ఇప్పుడు కొత్తగా రోడ్డు ఎక్కట్లే, రోజు మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఏ పంట వచ్చినా కనుక కనీసం ప్రభుత్వం కనీసం మద్దతు ధర కూడా కొనడం లేదు. వాళ్లకు ఆదుకునే విధంగా ఒక్క చర్య లేదు. అటువంటప్పుడు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళు దీక్ష కూర్చొని సరే అక్కడ నుంచి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి బయలుదేరారు అనుకుందాం. కానీ ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా వాళ్ళని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు కదా. దేనికోసం వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, దేనికోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు? అందరికీ 5,000 నోట్లోకి దిగాలంటే రైతులు పండించే పంట దగ్గర నుంచే కదా దిగేది. ఏం తిని బతుకుతారు? కనీసం రైతులకు రవ్వంతైనా మద్దతు లేకపోవడం ఏంటి? ప్రతి రైతు నష్టాలు కష్టాలను అల్లాడిపోవాల్సిందేనా? ఇప్పటికీ ఇంకా రైతుల ఆత్మహత్యలైన వార్తలు చూస్తూ ఉన్నందుకు మొదట పాలకులు సిగ్గుపడాలి, తర్వాత సమాజంగా మనం సిగ్గుపడాలి. మరి పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం అదా? ఆ విజువల్ చూస్తే ఎంత బాధేస్తుంది.